హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. సో ఎండాకాలం ఒంటికి చలువ చేసేటట్టుగా పెసరపప్పుతో పప్పుల్స్ అయితే చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సమ్మర్లో చేసుకుంటే ఒంటికి చలువ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో 1.5 గ్లాసులు, అంటే చిన్న గ్లాస్, చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్తో 1.5 గ్లాసు పెసరపప్పు అయితే తీసుకున్నామంట. ఈ పెసరపప్పుని దోరగా వేయించుకోవాలండి. పప్పుస్ చేసేటప్పుడు పెసరపప్పు వేయించి పప్పుస్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. పొంగలకు కూడా పెసరపప్పు వేయించి చేస్తే బాగుంటుంది. సో అందువల్ల ఫస్ట్ అయితే పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో కానీ స్లిమ్లో కానీ పెట్టి చేసుకోవాలన్నమాట. సో అది దోరగా వేయించుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసేసుకొని ఇలాగా ఒక దబర్లో అయితే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వచ్చి 7-8 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, అలాగే 2 టమోటాలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆన్ చేసేసి పప్పు అనేది బాగా మెత్తగా ఉడకనివ్వాలండి. 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ అయితే పప్పు బాగా ఉడికిపోతుందన్నమాట. చూసారు కదా, బాగా ఉడికిపోయిందనమాట పప్పు అనేది. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని 1 సెకండ్ పాటు ఈ చింతపండు అనేది కాస్త మగ్గనివ్వాలండి. 1 సెకండ్ అయితే సరిపోతుంది. చింతపండు వేసుకొని ఒకసారి కలిపెట్టేసి మూత పెట్టేసి 1 సెకండ్ బాగా మగ్గనివ్వాలి. 1 సెకండ్ తర్వాత చూద్దాము. ఇప్పుడు చింతపండు అనేది బాగా మెత్తగా అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు మనం పప్పు గుత్తి కానీ లేకపోతే స్మాషర్ ఉంటుంది కదా, దాంతో అయినా మనం పప్పుని బాగా మెత్తగా మెదుపుకోవాలన్నమాట. ఇలాగ మెత్తగా చేసేసుకోవాలి. మెత్తగా చేసేసుకొని మన క్వాంటిటీకి, మన పప్పు చారుకి, అది పప్పుల్స్కి ఎంత వాటర్ అయితే అవసరం అవుతుందో అంత వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ స్టవ్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మన పోపు అయితే పెట్టుకుందామండి. పప్పుల్స్కి టేస్ట్ అంతా పప్పు చారులోనే పోపులోనే ఉంటుంది. సో ఇందుకోసం ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి పోపు దినుసులు అయితే వేసుకుందామండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు కూడా వేసుకోవాలన్నమాట. మెంతులు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, అందువల్ల మెంతులు కూడా వేసుకోవాలి. కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చల్ల మిరపకాయలు వేసుకుందామండి. చల్ల మిరపకాయలు అంటే తెలుసు కదా, ఉప్పు మిరపకాయలు అంటారు. సో అవి వేసుకోవడం వల్ల పప్పుచారులో టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. మధ్య మధ్యలో నంచుకోవడానికి కూడా బాగుంటుంది అన్నమాట. ఇది చాలామంది చల్ల మిరపకాయలు అంటారు, కొంతమంది ఉప్పు మిరపకాయలు అంటారు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా స్లైస్గా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోనే కొంచెం చిటికెడు ఇంగువ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఒక 2 రెమ్మల కరివేపాకు అయితే మనం వేసుకుందాము. కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఉల్లిపాయలని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాము. వేసుకుని ఒకసారి కలిపేసి పోపు కూడా రెడీ అయిపోయిందండి. ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయాయి అన్నమాట. మనం పప్పుల్స్ అయితే ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పప్పుల్స్ అనేది బాగా ఉడకనివ్వాలండి. పోపు పెట్టిన తర్వాత పప్పుల్స్ బాగా ఎంత బాగా ఉడుకుతుందో టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. మినిమం ఒక 5 మినిట్స్ అయినా మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలన్నమాట. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూసారు కదా ఎంత బాగా మగ్గుతుందో.
పోపు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. అలాగే ఎండాకాలం సమ్మర్లో ఇట్లా వారానికి ఒకసారి ఇట్లా చేసుకోవడం వల్ల బాడీకి ఒంటికి చలవ అనేది చేస్తుందన్నమాట. ఒంట్లో వేడి తగ్గించి చలవ చేస్తుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా పప్పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.